అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరాం కృష్ణ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం. సో గ్రామ న్యాయాధిక యాక్ట్ అనేది మనం చూసినప్పుడు అందులో గ్రామ న్యాయాధికారి ఉండాలి అని చెప్పారు. అయితే అతని క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలంటారు అండ్ ఆయనకి పరిధులు ఏంటి అసలు? యాక్చువల్లీ గ్రామ న్యాయాలయ యాక్ట్ ప్రకారం గ్రామ న్యాయాధికారి అనే అతను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది సెషన్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఓకే. సో అది అపాయింట్మెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్ విత్ హెల్ప్ ఆఫ్ హైకోర్టు. సో ఎవరినైతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా అపాయింట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు గ్రామ న్యాయాధికారి కింద కూడా అపాయింట్మెంట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు పర్టికులర్ పైలట్ ప్రాజెక్ట్ లో కానీ మెయిన్ ప్రాజెక్ట్స్ లో కానీ ఈ గ్రామ న్యాయ అధికారికి కింద ఇన్ని అపాయింట్మెంట్ చేస్తున్నాము, సో అండ్ సో డే అతను ఆ విలేజ్ కి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పాలి. ఓకే. ఎక్స్పీరియన్స్ ఏమైనా చూస్తున్నారు? లేదండి, జడ్జి ఈజ్ అపాయింట్మెంటెడ్ యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయి ఉంటే కనుక. సో జేజీజీ ఎగ్జామ్స్ ఉంటాయండి మనకి, జూనియర్ జడ్జి ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కింద ఉంటున్నారు. ఓకే. సో వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ విత్ హెల్ప్ ఆఫ్ హైకోర్టు అపాయింట్మెంట్ చేస్తారు కాబట్టి. సో వీళ్ళు ఏంటంటే అందరూ అడ్వకేట్స్, ఇనిషియల్ గా ఎల్ఎల్బి అయిపోయి మినిమం క్వాలిఫికేషన్స్ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత దే రైట్ ది ఎగ్జామ్స్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అపాయింట్మెంట్ చేస్తారు. సో దే ఆర్ వెల్ ట్రైన్డ్. సో 2 years 3 years ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత దే అపాయింట్మెంటెడ్ యాజ్ ఏ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. సో దాంట్లో మెజిస్ట్రేట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్. సో మనకి రెగ్యులర్ కోర్ట్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే సెషన్ కోర్టుకి వెళ్తే క్రిమినల్ కేసులే ఉంటాయి, సివిల్ కోర్టుకి వెళ్తే సివిల్ కేసులు ఉంటాయి. బట్ ఇక్కడ గ్రామ న్యాయాధికారి హీ విల్ సాల్వ్ బోత్ కేసెస్, సివిల్ యాజ్ వెల్ యాజ్ ద క్రిమినల్ కేసెస్. సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ గా ఇనీషియల్ గా అపాయింట్మెంట్ అవుతారో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేనప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఫస్ట్ గ్రామ న్యాయాధికారి కింద అపాయింట్మెంట్ చేశారు. దే విల్ లెర్న్ యాజ్ ది ఎక్స్పీరియన్స్. అడ్వకేట్ కి కూడా ఎలా ఎక్స్పీరియన్స్, న్యాయాధికారికి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో లోకల్ గా ఉండే మినిమం దేర్ ఆర్ ద లిమిటేషన్ ఇస్ దేర్, సమ్ లిమిటేషన్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. సో వాటిలో నాలెడ్జ్ వస్తుంది కాబట్టి దే కెన్ యాజ్ ఏ 3-4 years ఎక్స్పీరియన్స్ తర్వాత దే కెన్ ప్రమోట్ యాజ్. మీరు అన్నట్టు ఒక లైక్ పెద్ద అడ్వకేట్ దగ్గర ఏదైనా వర్క్ చేసే కంటే అక్కడ వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండదు, వాళ్ళ ఒపీనియన్స్ పెట్టడానికి కానీ వాళ్ళ థాట్ ని పెట్టడానికి కానీ. సో ఇక్కడ వాళ్ళకి అది ఆ ఇండిపెండెన్స్ ఉంటుంది అనుకుంటాను. కరెక్ట్. సో ఇండిపెండెంట్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఈ జ్యూరిడిక్షన్ కి గ్రామ న్యాయాధికారి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో మీకు చెప్పినట్టు సివిల్ కేసెస్ అయితే దే హ్యావ్ సమ్ యాక్ట్స్. సో పెట్టి కేసెస్ కానీ లేదంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ చేయొచ్చు. క్రిమినల్ కేసెస్ అనుకోండి, బిలో 2 years ఇంప్రిజన్మెంట్స్ ఉన్న ఏ సెషన్ కేసు అయినా హీ విల్ టేక్ కేర్. ప్లస్ రాబరీ కేసెస్ వచ్చేటప్పటికి, రాబరీ థెఫ్ట్ వచ్చేటప్పటికి వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ నాట్ మోర్ దాన్ 20,000 దాటితే కనుక రెగ్యులర్ సెషన్ కోర్టుకో లేదంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యాయాధికారి తనంతటి తాను ఏ కేసు తీసుకోకూడదు, తను ఇనిషియేట్ తో చేయకూడదు. సో క్రిమినల్ కేసెస్ వస్తే కనుకనేమో గో విత్ ద పోలీసులు రెఫర్ చేయాలి, లేదంటే కోర్ట్ రెఫర్ చేయాలి. ఆ జ్యుడిషియరీ ఏదైతే సెషన్ కోర్ట్ ఉందో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉందో వాళ్ళు రెఫర్ చేస్తారు. సో అండ్ సో గ్రామంలో జరిగినా కానీ స్వయంగా వెళ్ళి అటెండ్ చేయకూడదు. సో కంప్లైంట్ అనేది కంపల్సరీ రేజ్ అవ్వాలి. అదే సివిల్ అనుకోండి, సివిల్ అయినా సరే దే నీడ్ టు సెండ్ ద కేస్ టు కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరో ఒకరు వెళ్ళి నాకు ఈ ఇష్యూ జరిగిందని చెప్పేసి అది డైరెక్ట్ అయినవచ్చు, లేదంటే సివిల్ కేసెస్ కాబట్టి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసేవచ్చు. రిటర్న్ స్టేట్మెంట్స్ పంపించేస్తారు, లీగల్ నోటీస్ పంపిస్తారు ఫస్ట్. తర్వాత మీరు ఏదైతే లీగల్ ఎయిడ్ పారామిలిటరీ వాళ్ళు లీగల్ ఎయిడ్స్ ఉంటారో దే కెన్ సెండ్ లీగల్ నోటీస్ టు ది పార్టీస్. అయిన తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్ లో గ్రామ న్యాయాధికారి హీ విల్ ఇన్వాల్వ్ ఫర్ సివిల్ కేసెస్. డైరెక్ట్ మనకి తీసుకుంటానికి లేదా. సో అది ఆ కొద్దిగా లిమిటేషన్ పెట్టారు, ఎందుకంటే ఆయనకి డైరెక్ట్ వెళ్ళిపోయి నాకు ఈ కేసు సాల్వ్ చేసేయండి అంటే కనుక వాళ్ళు ఇన్ రిటర్న్ ఇవ్వాలంటారు, ఉండాలి. ప్లస్ ఏదైతే ఆ గ్రామ పంచాయత్ ఆ గ్రామంలో ఏదైతే ఆఫీస్ అనుకున్నారో అక్కడ ఇన్ రిటర్న్ లో వాళ్ళు ఇస్తే సరిపోతుంది. ఓకే, దట్ విల్ పాస్ టు ఇది మనకి గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. ఓకే. సో అతను ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే లేదా అది తన పరిధిలోది కాకపోతే కనుక నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇమీడియట్ గా నియరెస్ట్ సెషన్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ జ్యూరిడిక్షన్ లో ఉన్న సెషన్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ న్యాయాధికారి అఫీషియల్ గా ఫార్వర్డ్ చేయొచ్చు. సో దీనికి న్యాయాధికారికి ఏంటంటే ఒక సీల్ ఇస్తుంది గవర్నమెంట్.
ఓకే. స్టేట్ గవర్నమెంట్ సీల్ ఇచ్చింది ఆ విలేజ్ పేరు మీద, ఆ గ్రామ న్యాయాలయం పేరు మీద సీల్ ఇస్తుంది అనమాట. ఓకే. సో అఫీషియల్ గా సీల్ వేసి తన ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ దే కెన్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్స్. ఓకే. సో ఓకే. వీళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు, అది చేయొచ్చు. ఓకే. సో ఇదేంటంటే విలేజ్ లెవెల్లో వెరీ గుడ్ లీగలైజ్డ్ సిస్టమ్, లీగలైజ్డ్ జ్యుడిషియల్ సిస్టమ్. అవును. ఇప్పుడు మనం అనుకున్నట్టు అక్కడ వాళ్ళని ఎంచుకున్నా కానీ అక్కడ ప్రజలు ఎవరన్నా పెట్టుకుని గ్రామ పంచాయతీలో వాళ్ళు సాల్వ్ చేసుకునే ముందు ప్రాసెస్ చూస్తే అండ్ అతనికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు అండ్ పార్షాలిటీ కూడా ఉంటుంది యాక్చువల్లీ ఆయనకి. సో న్యాయం కూడా సరైనది రాకపోవచ్చు. ఇక్కడ వీళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీరు అన్నట్టు ట్రైన్డ్ పర్సన్ ని పంపిస్తున్నారు కాబట్టి న్యాయం కూడా ప్రాపర్ గా జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కూడా అది ఉపయోగకరం. యాక్చువల్లీ ఇన్స్టెంట్ గా మనకి ఆ సొల్యూషన్ అనేది చక్కగా వస్తుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి ఏంటంటే న్యాయాధికారి విలేజ్ కి వెళ్తాడా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటే అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఏంటంటే మన సెషన్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ లోనూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనూ ఉంటున్నాయి. కరెక్ట్. ఈయన మళ్ళీ మొబైల్ కోర్టుల ద్వారా వెళ్ళాలి. లైక్ మనకి మెడికల్ కి ఎలా మొబైల్స్ సేమ్ మొబైల్ కోర్ట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, బట్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉన్నాయి ఇప్పుడు మొబైల్ కోర్ట్స్. ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే మొబైల్ కోర్ట్స్ వీళ్ళు మొబైల్ కోర్ట్స్ తీసుకెళ్ళి విలేజ్ లో పెట్టుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో మొబైల్స్ ని వాడుకుని అక్కడ ఆడే కోర్ట్ సాల్వ్ చేసుకుని అదొక టైప్ ఆఫ్ మొబైల్ కోర్ట్ అయిపోతుంది కాబట్టి దే కెన్ సాల్వ్ ద ఇష్యూస్. సో దానికి మాత్రం మేజర్ ఎలిజిబిలిటీ గ్రామ న్యాయాధికారికి ఉంది. సో మొబైల్ కోర్ట్స్ పెట్టుకుని ఆ విలేజ్ లో వెళ్ళి మళ్ళీ దే కెన్ బ్యాక్ టు ది టౌన్స్. అదే మనకి అంటే ట్రావెల్ మీరు అన్నట్టు వాళ్ళు ఇంత మండల్లో డిస్ట్రిక్ట్ వరకు ట్రావెల్ చేయలేకపోవచ్చు అండ్ వాళ్ళు అక్కడ ఉండలేకపోవచ్చు అండ్ తొందరగా సాల్వ్ చేయాలనుకున్నా కానీ యూ కెన్ సాల్వ్ మోర్ ప్రాబ్లమ్స్ ఐ గెస్ ఇలా అయితే. సో అది మేజర్ పరిధి. అదర్ దెన్ దట్ రెగ్యులర్ జడ్జెస్ కి ఏ రైట్స్ ఉంటాయో, ఏ పవర్స్ ఉంటాయో అన్ని సేమ్ పవర్స్ ఉంటాయి. సో అదేమి డిఫరెన్సియేషన్ చేయలేదు గవర్నమెంట్. సో కాకపోతే స్టేట్ గవర్నమెంట్ తను ఓన్ గా ఇంప్లిమెంట్ చేసుకోమని హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి యాక్ట్ లో వాళ్ళు ఏమైనా డిఫైన్ చేసుకుంటే కనుక ప్రొసీజర్ పాలసీస్ జడ్జెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి దానికి అలా పాలసీస్ ఇవ్వచ్చు. ఓకే. ఓకే. సో క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వంటున్నారు అండ్ పరిధులు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బెటర్ ఇవన్నీ కూడా మనకి త్వరగా ఈ యాక్ట్ మన ఏపీ తెలంగాణలో కూడా అండ్ అదర్ దెన్ దాట్ వేరే స్టేట్స్ కి కూడా ఇది కొంచెం ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలందరూ కూడా దీనివల్ల ఉపయోగపడచ్చు అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.